ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనము. యెహోషాపాతు అతని ప్రజలకు విరోధముగా 3 సైన్యములు వచ్చినప్పుడు ఆ ప్రజలు ఎంతో భయపడిరి. అయితే వారు మనఃపూర్వకముగా దేవుని వెతుకుటకు నిశ్చయించుకునిది. అప్పుడు ఆయన వారితో ఇట్లనెను, మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. నీవు జరిగించవలసిన యుద్ధములను నీవెట్లు చూస్తున్నావు? అవి నీ యుద్ధములా లేక దేవునివా? జీవితంలో జరుగు సంగతులను బట్టి చిక్కులు ఏర్పడవని మనము జ్ఞాపకం చేసుకోవలను. అయితే జీవితంలో జరుగు సంగతులతో మనము వ్యవహరించు రీతి వలనే పోరాటము, ఒత్తిడి చోటు చేసుకొనును. మన మనసులో భావమును బట్టియే మన జీవితంలో సమాధానము కానీ లేక అసమాధానము కానీ చోటు చేసుకొనును. యెహోషాపాతు దేవుని స్తుతించుటకు మొదలుపెట్టి దేవుని గురించి పాటలు పాడుటకు మనుషులను నియమించెను. మరికొందరిని దేవుని స్తుతించుటకు నియమించెను. ఆ సమయమందు వారికి ఎదురుగా వచ్చిన సైన్యము కలవరము చెంది ఒకరినొకరు చంపుకొనిరి. నీవు కలవరముతో జీవించగోరుచున్నావా లేక నీ శత్రువులను కలవరింపగోరుచున్నావా? నీకు ఏదైనా ప్రత్యేక సమస్య ఏర్పడినప్పుడు దేవుని ఆరాధించుటకు, స్తుతించుటకు, ఆయనను గూర్చి పాటలు పాడుటకు ప్రారంభించుము. దేవుడు నీ యుద్ధంలో పోరాటములను సులువు చేయును. అందువలన ఆయన పూర్తి జయము కొరకు ఎదురు చూచుచు ఆ సంతోషాన్ని అనుభవిద్దాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.